హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. అండ్ నిన్న బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఎలిమినేషన్ అప్డేట్స్ వచ్చింది. మనందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తనూజ వర్సెస్ దివ్యగా మారింది. కాబట్టి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది ఈ వీక్, ఈ సండే పక్కా 100కి 100% దివ్య అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారనమాట. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఈ వీక్ కొంచెం బజ్ క్రియేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ని నాగార్జున గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు అని చెప్పి కొంతమంది ఫ్యామిలీస్ని నిన్న మనం ఎపిసోడ్లో చూసాము. ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే నాగబాబు గారు భరణి కోసం వాళ్ళ మదర్ని తీసుకొని స్టేజ్ పైకి వచ్చారు. ఇప్పటి వరకు తనూజకి దివ్యకి మధ్యలో నలిగిపోయిన భరణి గారు నిన్నటితో మొత్తం ఫ్రీ అయిపోయారు. అటు ఇటు అనే డౌట్లో ఉండే. బట్ ఎప్పుడైతే నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చారో ఇంతకంటే ది బెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ హౌస్లో ఏం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఆయన చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ భరణి గారి గురించి చెప్పాలంటే ప్రీవియస్ చాలా అగ్రెసివ్గా ఉండేవారు. ఈ మధ్య కాలంలో కొంచెం కోపం తగ్గించుకున్నారు. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మరీ సున్నితంగా తయారయ్యారు. ఇది నాకు నచ్చలేదు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడడం చూసాం అనమాట. సో ఏది ఏమైనా కూడా ఇటు తనూజకి అటు దివ్యకి మధ్యలో భరణి గారు నలిగిపోయారని చెప్పుకోవచ్చు. బట్ భరణి గారు కూడా తనూజ స్టాండ్ తీసుకుంటే నిన్న మేబీ దివ్య ఎలిమినేషన్ జరిగి ఉండేదేమో. ఎందుకు అంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా భరణి గారి డాటర్ వచ్చినప్పుడు కూడా తనుజతో చాలా బాగా మాట్లాడింది, మీ బాండింగ్ నచ్చింది అని చెప్పి చాలా పాజిటివ్గా హక్ చేసుకుని మాట్లాడింది. కానీ దివ్యతో మీరు కొంచెం డామినేషన్ తగ్గించుకోండి అని మాట్లాడడం వల్ల లైక్ అందరికీ కొంచెం ఓకే వీళ్ళ ఫ్యామిలీ కూడా దివ్యని దూరం పెడుతున్నారు అని దివ్య మీద నెగిటివ్ వచ్చేసింది అనమాట. సో అదే కంటిన్యూ అయ్యుంటే మాత్రం ఈ సండే ఈ రోజు ఎలిమినేషన్ 100కి 100% దివ్య అయ్యుండేది. బట్ భరణి గారు తనూజాది కూడా తప్పే, దివ్య అదేం తప్పు లేదు అనే స్టాండ్ తీసుకోవడం వల్ల బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకున్నాడో తెలియదు. కానీ ఇంకా ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడైతే ఈ వీక్ నో ఎలిమినేషన్ అనమాట. అది కూడా ఎందుకు అంటే కేవలం భరణి గారు పాజిటివ్గా సపోర్ట్ చేయడం వల్ల అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దివ్య అయితే ఎలిమినేట్ అవ్వట్లేదు. సో ఈ ఫ్యామిలీ డ్రామాలో అందరూ హ్యాపీగా ఉన్నారు. తనూజకి అటు దివ్యకి మధ్యలో భరణి గారు ఉన్నారు. సో ఎవరిని హట్ చేయకుండా ఎప్పుడు న్యూట్రల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. సో భరణి గారి దయ వల్ల దివ్య ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వట్లేదు. సో ఆల్ హ్యాపీ అనమాట. సో తనుజ గారి కోసం కూడా హరిత గారు వచ్చారు, అలానే పవన్ సాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. అండ్ హరిత గారు చాలా ఎమోషనల్ అయితే చెప్పారు, మీ డాడీ పుట్టస్వామి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ కప్పు తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి తనుజ కూడా ఎమోషనల్ అయింది. అండ్ బుల్లితెర క్యూటెస్ట్ కపుల్ అంటే తనుజ అండ్ పవన్ సాయి అని చెప్తారు. అండ్ వీళ్ళిద్దరి మీద కొన్ని రూమర్స్ కూడా నడుస్తూ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. చాలా క్యూట్ కపుల్ ఉంటారు, బాగుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, రిలేషన్లో ఉన్నారని చాలా సోషల్ మీడియాలో కూడా మనం కొన్ని మీమ్స్ చూసామన్నమాట. సో పవన్ అక్కడ చెప్పిన డైలాగ్, అది నా పిల్ల, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిన డైలాగ్ చాలా క్యూట్గా అనిపించింది ఆ స్టేజ్ పైన అని చెప్పి తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ఎంతైతే బాగుంటారో ఆఫ్ స్క్రీన్ పేరుగా కూడా అంతే బాగుంటారు, కపుల్ అయితే బాగుంటుంది అనుకునే అభిమానులు తనుజకి పవన్ సాయికి ఉన్నారు. తను కూడా అదే వేలో అక్కడ డైలాగ్ చెప్పడం, అది నా పిల్ల అని, అది కూడా తనుజ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవడం. ఓవరాల్గా అసలు ఈ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఇంత గొడవలు జరిగిపోతే ఏమైపోతుందో అని మనందరం అనుకుంటే మొత్తం ఎమోషనల్, మొత్తం ఫ్యామిలీ డ్రామా చేసేసారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 మీద లేని బజ్ మొత్తం నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఇంకా 5 వీక్స్ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు వచ్చి ఆడితే చాలు, కంపల్సరీ కప్పు కొట్టాలి అనుకొని పవన్ కళ్యాణ్ కూడా సో కప్పు దగ్గరికి వచ్చేస్తాడు. నిజంగా 100%లో ఒక 80% పీపుల్ కళ్యాణే టైటిల్ కొడతాడు అని మాట్లాడుతున్నారు, మిగతా 20% తనుజ కప్పు కొడుతుంది అని మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే కళ్యాణ్ ఆర్మీ తను రావడం ఒక కామన్ మ్యాన్గా నార్మల్ వ్యక్తిగా హౌస్లోకి వచ్చాడు. బట్ కొన్ని డేస్ ఉంటాడు, బయటకు వచ్చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అలా ఏమీ జరగకుండా కళ్యాణ్ అందరినీ మనసులు గెలిచాడని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకా ఎక్కువ అందరికీ నచ్చాడని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో తను వర్క్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఒక డ్రైవరు, ఒక చిన్న షాప్ పెట్టుకుని పనిచేసేవాడిని ఈ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చాడు నా కొడుకు, చాలా ప్రౌడ్గా ఉందని చెప్పి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే అంత చిన్న లో ప్రొఫైల్ నుంచి వచ్చి ఈరోజు బిగ్ బాస్ అనే షో నుంచి ఇంతమంది హార్ట్స్ గెలుచుకోవడం చాలా అప్రిషియేట్ చేసుకోవచ్చు. అసలు
కప్పొద్దు, కప్పొద్దు, కప్పొద్దు అంటానే కప్పుకి దగ్గరగా వచ్చేసాడు అని గూడా మనం చెప్పుకోవచ్చు. సో, నాగార్జున గారు గూడా నిన్ను డామినేట్ చేసేలా ఉన్నారు. మీ బ్రదర్‌లా ఉన్నారు. మీ ఫాదర్‌లా లేరు అని చెప్పి మంచి కాంప్లిమెంట్ గూడా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్‌కిచ్చారు. ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండి ఈ వీక్ మొత్తం. అలానే మన చిన్నోడున్నాడు కదా! యెస్. మన చిన్న డెమోన్ పవన్‌ని కూడా బేసిక్‌గా అందరూ రీతుతో ఉంటున్నాడు. గేమ్ మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. అది ఇది బ్లా బ్లా అని చెప్పేసి అందరూ పాపం మనోడిని ఇది చేసేసారు. తను వంటలు చేస్తున్నా, పనులు చేస్తున్నా మనోడు ఎక్కడ ఎక్స్‌పోజ్ గాకుండా తను స్టిల్ బ్లేమ్ తీసుకుంటూ ఉన్నాడు. బట్ డెమోన్ పవన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మదర్ హౌస్‌లోకొచ్చినప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్‌తో అందరితో చక్కగా నవ్వుకుంటూ చాలా బ్యూటిఫుల్‌గా ఆవిడ మాట్లాడారు. ఎవరిని హర్ట్ చేయకుండా అందరిని మంచిగా ట్రీట్ చేశారు. సో, అలానే పవన్ వాళ్ళ ఫాదర్‌కి గూడా రీసెంట్‌గా పారాలిసిస్ వచ్చింది. సర్జరీ అయిందని చెప్పి మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో, వాళ్ళ ఫాదర్ ఇప్పుడు స్టేజ్ పైకొచ్చారు. నాగార్జున గారిని మిమ్మల్ని ఒక్కసారి హగ్ చేసుకోవచ్చా అని చెప్పి ఆయన అడిగే విధానం నిజంగా అందరి కళ్ళల్లో నీళ్ళొచ్చాయన్నమాట. అడిగి మరీ హగ్ చేసుకున్నారు. చాలా ప్రౌడ్‌గా ఉంది అని చెప్పి పవన్‌తో మాట్లాడారు. టైంకి టాబ్లెట్‌లేసుకో అది ఇది అని చెప్పి పవన్ గూడా చెప్పడం జరిగింది. అసలు అంటే ఇన్ని రోజులు గేమ్ పరంగా ఇదొక ఏదో కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని అనుకున్నాం. కానీ ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీస్ ఇన్ డీటెయిల్‌గా వాళ్ళ ఇదిలోకి వెళ్ళినప్పుడు అందరికీ అర్థమైందనమాట. ఇంత కష్టపడి ఈ స్టేజ్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంది. ఒక్కొక్కరికి ప్రాపర్‌గా ఉండడానికి ఓన్ హౌసెస్ లేవు. హెల్త్ ఇష్యూస్ అవన్నీ చూసి ఆడియన్స్ గూడా అసలు ఈ వీక్ ఎలిమినేషన్ వద్దురా అందరూ మంచిగున్నారు అని చెప్పి వదిలేశారు. మరి 6 మెంబర్స్ ఉంటారనమాట. ఎప్పుడు సీజన్‌లో 5 మెంబర్స్ ఉంటారు. టాప్ 5లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ అలా మనకి తెలిసిన గేమ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ కూడా అంటే ఇప్పుడు అంతా కొంచెం పాజిటివ్‌గా ఉంది. ఇంత మంచి బాండింగ్‌లని ఎందుకు విడగొట్టేయడం అని అనుకున్నారో ఏమో తెలీదు. ఎవరిని డివైడ్ చేయకుండా సో, ఈ వీక్ అయితే అసలు ఎలిమినేషన్ లేకుండా చేశారు. టాప్ 5 ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు టాప్ 6 ఉంటారేమో మేబీ. సో, అది బిగ్ బాస్ హౌస్‌లో ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్. అలానే యుమాన్యుయల్‌కి సంబంధించి వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్‌ని ఎత్తేస్తూ మంచిగా అందరితో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌కి సెల్యూట్ చేశారు ఆవిడ. అంటే అందరి పేరెంట్స్ అందరూ కూడా కళ్యాణ్‌ని ఎత్తేసారు. కళ్యాణ్ చాలా పాజిటివ్ అయిపోయాడనమాట బిగ్ బాస్ హౌస్‌లో. మేబీ కప్పు కూడా కొట్టే ఛాన్సెస్ కళ్యాణ్‌కే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఛాన్సెస్ కళ్యాణ్‌కే ఉన్నాయి. హౌస్‌లో వాళ్ళ మనసులు ఎలా అయితే గెలుచుకున్నాడో బయట ఆడియన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్‌ని ఎక్కువ లైక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, మిగతా సంజనాకి సంబంధించి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. సో, ఎక్కడ ఎలిమినేషన్ అయితే ఈ వీక్ లేదనమాట. భరణి గారి పుణ్యమా అని చెప్పి దివ్య అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయిపోయింది. సో, దివ్య ఎలిమినేట్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ భరణి గారే. పాపం భరణి గారు కూడా అటు ఇటు మిడిల్‌లో ఎవరికీ చెప్పలేక నలిగిపోతూ ఉన్నా కూడా ఒక స్టాండ్ సీరియస్‌గా తీసుకొని దివ్యాని ఇవాళ హౌస్‌లో నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక మంచి బాండింగ్‌తో ఇవాళ వీక్ మొత్తం హ్యాపీగా సాగిపోయిందనమాట. సో, కప్ ఎవరు కొడతారు, టాప్ 3లో ఎవరుంటారు, టాప్ 5లో ఎవరుంటారు, ఇంకేం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే వేచి చూడాలి. ఫైనల్‌గా ఈ వీక్ అయితే ఎటువంటి ఎలిమినేషన్ లేదు. ఓవరాల్‌గా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు వాళ్ళవి చూసాం కాబట్టి జనాలందరూ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో, అంతే హ్యాపీగా ఈ వీక్ మొత్తం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం టైమే ఉంది కాబట్టి ఇంకా గొడవలు పడతారా, లేకపోతే కొంచెం టైమే ఉంది కాబట్టి అని ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్‌గా ఆడి మంచిగా ఉంటారా, అసలు ఈ వీక్ మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏం సీన్ చేస్తారా అనేది మనం ఈ వీక్ రివ్యూ మళ్ళీ చేద్దాం.